ఖమ్మం మార్కెట్ యార్డ్ విధ్వంసం కేసులో వివాదం ముదురుతోంది. రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకెళ్లడం వివాదాస్పదమైంది. పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేసింది. సర్కార్ మీద దుమ్మెత్తిపోస్తున్నాయి విపక్షాలు. ఈ ఘటనకు మంత్రులదే బాధ్యత అన్న టీడీపీ హరీష్, తుమ్మలను కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. ఖమ్మం మార్కెట్ యార్డ్ విధ్వంసం కేసు రాజకీయ రగడ రేపుతోంది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరతేస్తోంది. ఇప్పటికే దీనిపై పొలిటికల్ చర్చ కొనసాగుతుంటే పోలీసుల ఓవర్ యాక్షన్ అగ్నికి ఆద్యం పోసింది. మార్కెట్ యార్డ్ ధ్వంసం కేసుకు సంబంధించి నిందితుల బెయిల్ విచారణ సందర్భంగా వారి చేతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకొచ్చారు పోలీసులు. దీంతో అటు పోలీసులు ఇటు ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నాయి ప్రతిపక్షాలు. ఖమ్మంలో జరిగిన సంఘటన మరి తెలంగాణలో ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉంది దానికి అది నిదర్శనం. తాము కష్టపడి పండించిన మిర్చి పంటకి గిట్టుబాటు ధర, మద్దతు ధర, రెన్యూమరేటివ్ ప్రైస్ కోసం రైతులు అడిగితే వాళ్ళ మీద సీరియస్ కేసులు పెట్టి రిమాండ్ చేసి నిన్న జైలు నుంచి కోర్టుకి బేడీలేసి తీసుకొచ్చారు. ఇది చాలా బాధాకర విషయం. ఆ విషయంలో మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రైతాంగానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మొన్న ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, రైతే రాజు అన్నాడు. మరి ఆ రైతు రాజుకి ఇవాళ బేడీలు వేసి రైతాంగాన్ని అవమానపరిచే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించింది. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిజానికి ప్రభుత్వానికి వ్యవసాయం పట్ల ఉన్నటువంటి దృక్పథము నిన్నటి ఘటన చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. మేము స్పష్టంగా చెప్పదలిచింది ఏంటంటే కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి, బేడీలు వేయటానికి వీల్లేదని. ఆ బేడీలు వేయవలసిన నిజంగా వీళ్ళైతే నిందితులు కూడా మాత్రమే, ఇంకా శిక్ష కూడా వాళ్ళకి ఖరారు కాలేదు. అది చాలా తీవ్రమైన నేరాల్లో శిక్ష పడితే తప్ప బేడీలు వేయటానికి వీల్లేదని. మంత్రుల తీరు వల్లే పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారని మండిపడింది టీడీపీ. రైతులను రౌడీల్లా చిత్రీకరించడం వల్లే పోలీసులు కూడా బేడీలు వేసి తీసుకొచ్చారని మండిపడింది. ఈ ఘటనకు పోలీసులను సస్పెండ్ చేయటం కాదని మంత్రుల తుమ్మల, హరీష్ పై వేటు వేయాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. కాబట్టి ఈనాడు తెలుగుదేశం పార్టీ మీరు సీసీ ఫుటేజీలలో ఎవరెవరు దాడులు చేసినో వాళ్ళందరి వివరాలునే వాళ్ళు రౌడీలే అని చెప్పిండ్రు కదా. ఎందుకు ఆ సీసీ ఫుటేజ్ వివరాలను బయట పెడతలేరు తుమ్మల నాగేశ్వరరావు గారు, హరీష్ రావు గారు అని నేను అడుగుతున్నా. ఇవాళ వాళ్ళు రైతులు కాదు రౌడీలు అన్నారు కదా. నిన్న మీరు చిన్న అధికారులను, కింది స్థాయి పోలీసు సిబ్బందిని శిక్షించడానికి వాళ్ళు రైతులు వాళ్లకు బేడీలు వేయడం తప్పు, వాళ్ళని సస్పెండ్ చేస్తున్నామన్నారు. నేను అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈరోజు రేపు ఈ రాష్ట్రానికి వస్తున్నా అంటున్నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. వారు ఎప్పుడు వస్తారో నాకైతే తెలియదు. కానీ ఒకవేళ వారు వస్తే మొట్టమొదట మంత్రుల మీద విచారణకు ఆదేశించాలి. మరోవైపు పోలీసుల తీరును నిరసిస్తూ జిల్లాల్లో ఆందోళనలు చేపట్టింది కాంగ్రెస్. ఖమ్మం, కరీంనగర్లో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను తగులబెట్టారు. జమ్మికుంటలో నిరసన చేపట్టారు. పంటకు గిట్టుబాటు ధర అడిగితే కేసులు పెడతారా అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.